ఇప్పుడైన తర్వాత జనవరి 1 నుండి సిబిల్ స్కోర్‌పై ఆర్‌బీఐ సంచలన ప్రకటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానెల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము. క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ స్థిరత్వాన్ని కొలిచే అత్యంత ముఖ్యమైన అంశం. రుణాలు, క్రెడిట్ కార్డులు పొందడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఎటువంటి బ్యాంకులో ఏ లోన్ పొందడానికి వెళ్ళినా, దేనికోసం అడగడానికి వెళ్ళినా ముందు సిబిల్ స్కోర్ ఎంతో చెక్ చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అయితే ప్రవేశపెట్టింది సిబిల్ స్కోర్‌పై. ఇవి లోన్ ప్రాసెస్‌లో పారదర్శకతను పెంచుతూ కస్టమర్‌కు మరింత సౌలభ్యాన్ని అయితే అందిస్తాయని చెప్తున్నారు. ఈ మార్పులతో సిబిల్ స్కోర్‌పై నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కస్టమర్ల రుణ అభ్యర్థన తిరస్కరించినప్పుడు అందుకు కారణాన్ని కస్టమర్‌కి తెలియజేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ కస్టమర్లకు వారి పొరపాట్లు తెలుసుకునే అవకాశం అయితే ఇస్తుంది. అంటే మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పేసి చాలామంది లోన్‌లవి కూడా అబ్జెక్ట్ చేస్తుంటారు. కారణం ఏంటనేది కూడా తెలపాలని చెప్తున్నారు. ఎందుకు తగ్గింది ఏంటని. అలాగే వినియోగదారులు సంవత్సరానికి ఒకసారి పూర్తి ఉచితంగా తమ క్రెడిట్ రిపోర్ట్‌ను పొందవచ్చు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ రిపోర్ట్ లింకును తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కడ క్రెడిట్ స్కోర్ మీకు తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుందని డీటెయిల్డ్‌గా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక అలాగే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అయితే అప్డేట్ చేస్తామంటున్నారు. అంటే 2025 జనవరి 1 నుంచి సిబిల్ స్కోర్ ప్రతి 15 రోజులకు ఒకసారి అప్డేట్ అవుతుంది. ఇది కస్టమర్లకు తమ యొక్క ప్రస్తుత ఫైనాన్షియల్ పరిస్థితిని తెలుసుకోవడంలో మరింత సహాయపడుతుందని చెప్తున్నారు. ఇక అలాగే బ్యాంకులు కస్టమర్ల యొక్క క్రెడిట్ రిపోర్ట్‌ని యాక్సెస్ చేసినప్పుడు వారి సమాచారం లేదా ఎస్ఎంఎస్ లేదా వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం అయితే తెలియజేయాల్సి ఉంటుంది. ఇక అలాగే లోన్ డిఫాల్ట్ పరిస్థితి రాకముందే కస్టమర్‌ను ముందుగా హెచ్చరించి డిఫాల్ట్ నుంచి తప్పించుకునే అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఒకవేళ మీకు ఏదైనా ఈఎంఐలు ఉన్నట్లయితే అనుకోకుండా మీరు కట్టలేని పరిస్థితి లేదా డేట్ మరిచిపోయి కొంతమంది కట్టరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అలాగా చేసినట్లయితే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకముందుగానే మీకు ఒక ఇంటిమేట్ ఇచ్చి మెయిల్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా ముందుగానే కస్టమర్‌కి తెలియజేసి మీరు కట్టాల్సిన లోను ఆ డిఫాల్ట్ నుంచి తప్పించుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గదు. ఒకవేళ మీరు ఏదైనా కస్టమర్‌కి సంబంధించి ఫిర్యాదు చేసినప్పుడు 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే బ్యాంకు లేదా క్రెడిట్ బ్యూరో రోజుకి రూ. 100 మీకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్‌లకే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ మార్పులు కస్టమర్‌కు క్రెడిట్ ప్రాసెస్‌ని సులభతరం చేస్తాయి. వినియోగదారులు తమ యొక్క ఫైనాన్షియల్ తప్పులను సరిదిద్దుకునే అవకాశం పొందుతారు. ఈ మార్గదర్శకాలు రుణగ్రహీతలకు మరింత ఆర్థిక శక్తినిస్తాయని భావిస్తున్నారు. జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.